భ్రాంతి ఎక్కడ నుండి కలిగినదో ఆ కలిగిన దాని అవ్యక్త రూపములోనే అసలు కుదురుకోనివ్వండి. ఏం చేసి చెప్పండి. ఇంకా నేర్పడం ఏమిటి? ఇంకా నేర్పడం ఏమి లేదు, ఊరికే తెలుసుకోవడమే. ఇది సరిగ్గానంటే పాడమంటున్నారు. కందార్థం కదా, అది చదవటం కాదు, పాడమంటున్నారు. పాఠం రాదు, పద విభజన చేసుకుని పాడమంటున్నారు. అంచితముగా నీ లోపలి పంచీకృతమైన మాయ పద్ధతిలోనే వంచించు నెరుక దాటుము మించిన పరతత్వమదే మితిమీరలేదు వివిక్తమౌ గతిగానరాదు. ఇప్పుడు అర్థమైందా మీకు? అంటే పద విభజన చేసుకుని చదవటం వల్ల మీకే ఒక అవగాహన కలిగింది. పద విభజన లేకుండా చదివారనుకోండి, ఏమైపోయింది? అంతా కలిసి కలగాపలకంగా ఉంది. మళ్ళీ పద విభజనతో ఒకసారి గట్టిగా చదవండి. అంచితముగా నీ లోపలి పంచీకృతమైన మాయ పద్ధతిలోనే వంచించు నెరుక దాటుము మించిన పరతత్వమదియే మితిమీరలేదు విభక్తమౌ గతి కానరాదు. మొట్టమొదలు భ్రాంతి ఎక్కడ నుండి కలిగినదో మొదట అసలు దాన్ని మీరు చదివిన దాన్ని పద విభజన సరిగ్గా అర్థం చేసుకోవాలి. తర్వాత కింద వ్యాఖ్యానం అర్థం చేసుకోవాలి. అంచితము అంచితముగా నీలోపలి పంచీకృతమైన మాయ పద్ధతిలోనే. అక్కడ ఆపాలా? పంచీకృతమైన దగ్గర ఆపాలా? ఎక్కడ ఆపితే అర్థం ఎట్లా మారిపోతుంది అనేది మీరు గ్రహింపు రావాలి. అది అక్కడ ఉద్దేశం. అంచితముగా నీలోపలి పంచీకృతమైన మాయ పద్ధతిలోనే వంచించు నెరుక. అర్థమైందా? ఇందాక మీరెట్టు చదివారు? అంచితముగా నీలోపలి పంచీకృతమైన మాయ అన్నారు. అప్పుడేమైపోయింది? అర్థం మారిపోలా? అట్లా అంచితముగా నీలోపలి పంచీకృతమైన మాయ పద్ధతిలోనే వంచించు నెరుక దాటుము మించిన పరతత్వం అదియే మితిమీర లేదు వివిక్తమౌ గతి కానరాదు. అసలు తెలియదు కదా ముందు. అంటే అర్థం ఏంటి? ఏది విభజన చేయాలన్నా, ఏది దేనికి అన్వయమో, ఏది వ్యతిరేకమో కొద్దిగా గ్రహింపు ఉండాలి, ఆ పరిజ్ఞానం ఉండాలి. ఉంటేనే తప్ప సరిగ్గా చేసుకోలేదు. చెయ్యాలి అంటే ఏం చేయాలి? సాధన చేయాలి. ఇట్లా చదువుకోవాలి. ఎవరైనా పక్కన పెట్టుకుని ఒకరిని ఆశ్రయించి చదువుతూ ఉంటే ఏం జరుగుతుంది? వాడు చెప్తాడు, ఇది దీంతో కలపకూడదు, ఇది దీంతో కలుపుకోవాలి, ఇట్లా విడగొట్టుకోవాలి. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు అక్కడ ఏం చెప్తున్నాడు? మాయ సంగతి చెబుతున్నాడు, ఎరుక సంగతి చెబుతున్నాడు, పరతత్వం సంగతి చెబుతున్నాడు, ఎలా దాటాలో చెబుతున్నాడు, దాటితే పరతత్వం ఎలా ఉందో చెబుతున్నాడు. ఒకే కందార్థంలో 4 అంశాలను స్పృశించాడు. ఏం చెప్పాడు? మాయ ఎలా ఉందో చెప్పాడు, ఎరుక ఎలా ఉందో చెప్పాడు. అర్థమైందా? దాన్ని దాటడం ఎట్లాగో చెబుతున్నాడు. దాటితే ఏమవుతావు? పరతత్వం ఎలా ఉందో చెబుతున్నాడు. ఆ పరతత్వం దాని స్థితి ఎట్లా ఉందో కూడా నిర్ణయంగా చెప్తున్నాడు. కాబట్టి కందార్థాలన్నీ కూడాను నిర్ణయంగా చెబుతాయే గాని సాధనగా చెప్పవు. అందుకని టైటిల్ ఏమి పెట్టారు? ఏ సాధన లేని నిజ గురు బోధ. మామూలుగా అద్వైత వేదాంతంలో ఎలా ఉంటుంది? ద్వైతం నుంచి అద్వైతానికి రావాలండి, అప్పుడు సాధనలన్నీ చెయ్యాలి. ఎందుకని మనం ఉండేది ద్వైతం కదా. నువ్వు వేరే, నేను వేరే, సుఖం వేరే, దుఃఖం వేరే, రాగం వేరే, ద్వేషం వేరే, ఇట్లా ఉంటాంగా. కాబట్టి ఇక్కడి నుంచి అద్వైతంలోకి మారాలంటే సాధనలన్నీ చెయ్యాలి. సాధనలన్నీ చేసావు. ఇప్పుడు నీకేం కావాలి? నిర్ణయం కావాలి. నిర్ణయం అంటే ఏమిటి? ఇప్పుడు మీరు ఉన్నారండి, మీరు గైనకాలజిస్ట్గా ఒక 50-60 ఏళ్ళు పనిచేశారు. ఇప్పుడు మీరలా గైనకాలజిస్ట్ మొదటి పాఠం మీరు చదవాలా? అవసరం లేదుగా. ఎందుకని? చదివి ప్రాక్టీస్ చేసి సహజం అయిపోయావు. ఇప్పుడు మళ్ళా నీకు ఆ మొదటి పాఠం గుర్తు తెచ్చారనుకో, ఏమంటావు? వాడేమంటాడు? ఆ మొదటి పాఠమే చాలా కష్టంగా ఉందండి అంటాడు ఇప్పుడు మొదలు పెట్టేవాడు. నువ్వేమంటావు? అది కూడా తెలియదు. మొదటి పాఠం ఏముందండి, 3 నిమిషాల్లో చదివేసేయచ్చు, అందులో పెద్ద విషయం ఏం లేదు. ఎనాటమీలో ఫలానా ఇది ఫలానా అది అని చెప్తారు, అంతే కదా.
అది తెలుసుకోవడం పెద్ద విషయం కాదు, దాన్ని ప్రాక్టికల్గా చేయటం చాలా కష్టం అంటాం. పాఠం చదవటం కష్టం కాదు, ప్రాక్టికల్గా చేయడమే కష్టము అంటాం. అంతేనా కదా? ప్రాక్టికల్గా చేసి కూడా ఏం చేస్తున్నావు? నీకు నిద్రలో లేపడిగినా కూడా చెప్పే దశకు వచ్చేసి, అంతేనా కదా? నీవు ఎవరో ఆపరేషన్ చేస్తున్నారు, నీకు ఫోన్ చేశారు, అమ్మ ఇట్లా కష్టం వచ్చింది, మీరు ఎక్స్పీరియన్స్డ్ కదా, ఒకసారి ఏం చేయాలో పరిష్కారం చెప్తారా అన్నారు. మీ అనుభవంలో నుంచి ఏం చేశారు? అప్పుడు పరిష్కారం తక్కువని చెప్పావు. మరి మళ్ళా పాఠం అంతా చదువుతానన్నావా? చదువుతానంటలేదుగా. లేదు సాధన చేస్తానంటున్నావా? అంటలేదుగా. ఇళ్ళు చూస్తానంటున్నావా? చూడక్కర్లా, అక్కడి నుంచి నువ్వు చెప్పండి నాకు అర్థమైపోతుంది అన్నావు. కాబట్టి ఆయన చెప్పిన దాన్ని బట్టి నీకు అక్కడ ఏం జరుగుతుందో, ఆపరేషన్ టేబుల్ మీద ఆయన చేస్తున్నాడు, సమస్య వచ్చింది, నువ్వు అక్కడ లేవు, కానీ నీకు చెప్పగానే ఏమైంది? నిర్ణయం నీకు తెలుసు కాబట్టి. ఎట్ట తెలిసిందంటే నిర్ణయం తెలుసు కాబట్టి. ఆ సమస్య, ఆ పరిష్కారం నీ నిజ జీవితానుభవంలో నువ్వు చూసావు కాబట్టి నిర్ణయం చెబితే పని అయిపోయింది అంతే. కాబట్టి మానవుడు చిట్ట చివరి దశలోకి ముక్తి దశకు వచ్చేసేటప్పటికి ఏ స్థితికి ఎదుగుతున్నాడు అంటే నిర్ణయంగా ఉంటే ముక్తే. ముక్తి దశలో సాధనలు లేవు, అర్థమైందా? ప్రాథమిక దశలో సాధనలు ఉంటాయి కానీ చివరి దశ అయినటువంటి ముక్తి దశకు వచ్చేసినప్పుడు ఇంకా సాధనలు ఏమి ఉండవు. ఏముంటాయి? నిర్ణయమే ఉంటుంది. ఇది ఇదే అనేటటువంటి నిర్ణయం నీకు కలిగిందనుకో ఇంకా మరలిపోవు అందులో నుంచి. కాబట్టి కందార్థ పద్ధతిగా ఏం చెప్తున్నాడు అంటే నిర్ణయంగా చెబుతున్నాడు. మాయ అంటే ఇది, ఎరుకంటే ఇది, పరతత్వం అంటే ఇది, ముక్తి అంటే ఇది అని 4 ఖండితంగా నిర్ణయంగా చెబుతున్నాడు. అర్థమైందా? అట్లా నిర్ణయంగా చెప్పే పద్ధతిని అచల సిద్ధాంతం అంటారు. అచలం 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 అంటే ఏంటి అంటే కదలనిది అనేది నిర్ణయంగా చెప్తాడు. కదలందని ఒట్టిగా చెప్పడం. కదలందనేది ఎట్లా చెప్తున్నాడు? నిర్ణయంగా చెప్పేస్తాడు. మిగిలిన వాటన్నిటిలో కదిలే దాని గురించి బోధిస్తాడు. మిగిలిన సిద్ధాంతాలలో కదిలే దాని గురించే చెప్పడం వల్ల ఒకసారి ఒక తీరుగా ఒకసారి ఒక తీరుగా చెప్తాడు. అంటే అంతేగాని ఎప్పుడూ నిర్ణయంగా ఒకే మాటగా చెప్పడం. కానీ అచల సిద్ధాంతంలో ఎలా చెబుతాడంటే ఏం చెప్పినా నిర్ణయంగానే చెబుతాడు, ఏం చెప్పినా కదలని దాని గురించే చెప్తాడు. కదిలే దాని గురించి చెప్పడం, కదిలేది లేనిదని నిరూపించే పద్ధతిగా చెబుతాడు. కదిలేది లేనిదని నిరూపించే పద్ధతిగా చెబుతున్నాడు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మొదలు ఎత్తుకుంటూనే ఏమన్నాడు? అంచితముగా అంటే అనంతం. బయలు ఎలా ఉందట? అనంతంగా ఉంది. ఎక్కడ ఉంది? అంతటా ఉంది. అనంతం అంటే అంతటా ఉండాలా వద్దా? అంతటా ఉండాలి. నీ లోపల ఉంది, నీ బయట లేదంటే అనంతం అవటల్లా. పోనీ నీ బయట ఉంది, నీ లోపల లేదన్నాం, అదే భగవతత్వం లాగా ఏదన్నా పెట్టుకో. అనంతం అన్నది అంతటా ఉండాలా వద్దా? ఉండాలి. ఎంత అంతటా అంటే లోపల బాహ్యము లోపల అనే భేదం లేకుండా, అదే అంతేనా కదా? ఇప్పుడు నీకు ఆ భేదం ఉందా లేదా? నీ బయట ప్రపంచం, నీ లోపలి ప్రపంచం ఇట్లా ఉంటున్నాయా లేదా నీకు? కాబట్టి ఈ బాహ్యము లోపల, బయట లోపల అనే భేద లక్షణం పోవాలి. దేని వల్ల కలిగిందట ఈ భేద లక్షణం? మాయ వల్ల కలిగింది. ఉన్నదేమో బయలు. బయలు అంటే అంతటా ఉన్నది, అనంతం, ఇన్ఫినిట్. అర్థమైందండి? ములుగురొచ్చ సందులేక ఉన్నది అన్నాడు. అందుకని ఇంకా స్పష్టంగా చెప్పడం కోసం ఏమన్నాడు? అనంతం అంటే మళ్ళీ ఊహించుకుంటామని ములుగురొచ్చ సందులేక ఉన్నదట. అంటే ఒక ముళ్ళు గుచ్చి ఇక్కడ లేదని చెప్పడానికి వీలు, అంతటా ఉన్నది, అదే బయలంటే. అర్థమైందా? ఇప్పుడు నువ్వు లోపల ఉన్నావు, అదేమిటి? బయలు. అర్థమైందా? ఇలా మామూలుగా అర్థం కావడానికి ఇలా చెప్తున్నాం. కానీ దానికి నిర్ణయంగా చెప్పమంటే ఏం చెప్పాము? ములుగురొచ్చ సందులేక ఉన్నది ఏదో అది బయలు. సంస్కృతంలో చెప్పమన్నాం, అప్పుడు అనంతం. తెలుగులో చెప్పంటే బయలు, సంస్కృతంలో చెప్పంటే అనంతం. అర్థమైందా? అంచితముగా ఆ అనంతం అంతా ఉన్నది, అనంతముగా ఉన్నది. ఉన్నది ఏదో ఎట్లా ఉంది? అనంతముగా ఉన్నది. ఉన్నది అనేది ఎప్పుడు ఎట్లా ఉంది?
అనంతంగా ఉన్నది. ఇక రెండో స్టెప్ చెబుతున్నాడు ఇక్కడ, నీ నీ లోపలి. మళ్ళీ ఓ పరిమితి చెప్పాడు. ఇప్పుడు నువ్వెట్టా ఉన్నావు? ఇప్పుడు నా లోపల అంటున్నావుగా, నీ లోపలి అని చెప్తున్నది అంతా కూడా ఏదైతే ఉన్నదో, నీ లోపల ఏదైనా చెప్పుకోకను, మనసను, బుద్ధను, మరోటను 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 ఎన్ని చెప్పినా కూడా అవన్నీ ఎలా ఉన్నాయి? పంచీకృతమై ఉన్నాయి అన్నీ. నీ లోపలను ఇప్పుడు శరీరమును, మనస్సును, ప్రాణమును, బుద్ధను, ప్రజ్ఞను, చైతన్యమును, ఎరుకను ఏదన్నా చెప్పు. ఆత్మను, బ్రహ్మను, జ్ఞాతను, కోటస్థుడను, నువ్వు ఎన్ని పేర్లతో ఎన్ని చెప్పుకున్నా అవన్నీ నీ లోపల ఉన్నాయా, నీ బయట ఉన్నాయా? లోపలే ఉన్నాయి. ఈశ్వరుడను, ఈశ్వరుడు ఎక్కడున్నాడు? నా లోపల ఉన్నాడు అన్నావుగా. ఈ నీ లోపల చెప్పేవన్నీ కూడా పంచీకృతమై ఉన్నాయి. పంచీకృతం అంటే అన్ని కలిపి 5 5 25 తత్వాలుగా ఉన్నాయి. అవి వస్తువులుగా కాదు. ఎలా ఉన్నాయి? తత్వాలుగా ఉన్నాయి. ఎన్ని తత్వాలుగా ఉన్నాయి? 25 తత్వాలుగా ఉన్నాయి. 5 5 25 అంటే ఎందుకని 5 5 అన్నాం? ఇప్పుడు ఇదే కదా 5 పంచకాలు. అవేమిటవి? ఒక్కొక్క దాంట్లో మళ్ళీ 5 కాబట్టి 5 5 25. ఏమిటవి? ఆకాశ పంచకం, వాయు పంచకం, తర్వాత అగ్ని పంచకం, ఆ తర్వాత జల పంచకం, ఆ తర్వాత పృథ్వీ పంచకం. నేల, నీరు, నిప్పు, గాలి, ఆకాశం. అర్థమైందా? ఈ 5 తెలుగులో చెప్తే అది. ఈ 5 ఏమైనాయట? మళ్ళా 5 5 అయినాయి. అర్థమైందా? సృష్టి ఎట్లా అయిందట? ఇది 5 5 అయితే సృష్టి తయారైంది. అర్థమైందా? అంటే కనబడుతున్న నేలలో నీరు, నిప్పు, గాలి, ఆకాశం ఉంది. కనబడుతున్న నీటిలో మిగిలిన 4 ఉన్నాయి. కనబడుతున్న నిప్పులో మిగిలిన 4 ఉన్నాయి. కనబడుతున్న గాలిలో మిగిలిన 4 ఉన్నాయి. కనబడుతున్న ఆకాశంలో కూడా మిగిలిన 4 ఉన్నాయి. అర్థమైందా? ఇలా ఒకదానితో ఒకటి కలబోతగా తయారైనవి. ఈ కలబోతను ఏమన్నారు? పంచీకృతము అన్నారు. అర్థమైందా? ఈ పంచీకృతమైన దానికి అవతల ఉన్నది పరతత్వం. ఈ 5 5 25 తత్వం. దీనికి అవతలంటే పర. అవతలంటే పర. దాన్ని ఏమన్నాం? పరతత్వం. అర్థమైందా? ఈ పంచీకృతం 2 స్థాయిల్లో అయింది. ఒకటేమిటి? వ్యష్టి. 2 సమిష్టి. ఉన్నాయా లేవా? ఇప్పుడు వ్యష్టికి పంచీకృతం అంటే పిండాండ పంచీకరణ, సమిష్టికి పంచీకరణ అంటే బ్రహ్మాండ పంచీకరణ. అర్థమైందా? పిండాండ పంచీకరణ, బ్రహ్మాండ పంచీకరణ. అర్థమైందా? ఈ 2 రకాలుగా ఏదైతే పంచీకృతమై ఉందో ఆ పంచీకృతమైనది అంతా ఏమిటదట? అది మాయ పద్ధతిలోనే. అది సంగతి. 5 5 25గా నువ్వు ఎన్ని చెబుతావో అదంతా కూడా మాయే. 5 5 25గా చెప్పబడేదంతా కూడా మాయ పద్ధతే. మాయ అంటే లేనిదనేగా అనేగా తెలుగులో చెబుతుంది. కాబట్టి ఎల్లప్పుడూ ఉన్నది ఏది? దాని అవతలన్న పరతత్వం. ఈ 5 5 25 తత్వం. ఈ 5 5 25 ఎలా ఉందట? మాయ పద్ధతిలో ఉంది. ఏమిటి ఉందట మరి? అయితే ఇదంతా మాయని అన్నావయ్యా. మరి ఏమిటి ఉందంటే దాని అవతల ఉందయ్యా ఒకటి పరం. అది పరతత్వం, అది అనంతం, అది అంచితం, ఎప్పుడూ ఉంది. ఈ 5 5 25 కదులుతోంది. ఒకప్పుడు ఉంటోంది, ఒకప్పుడు ఉంటల్లా. ఒక కాలంలో ఉంటోంది, ఒక కాలంలో ఉంటల్లా. కాబట్టి దీనికి ఏం పెట్టాం పేరు? మాయ. అర్థమైనా? ఈ 5 5 25కి కలిపి ఒకటే పేరు పెట్టాం. ఏమిటది? మాయా. ఎందుకనట? దీని గురించి ఏ సిద్ధాంతం మాట్లాడినా ఆ సిద్ధాంతం అంతా ఏమిటంటే మాయ పద్ధతి. అర్థమైనా? దీన్ని ఉన్నదని చెప్పకూడదు. దేని ఉందని చెప్పాలి? దీని అవతలున్న పరతత్వమే ఉన్నదని నిరూపించాలి, నిర్ణయం చెయ్యాలి. కానీ మనం ఇప్పుడు ద్వైతం, అద్వైతం, మిగిలినటువంటి ఇతర సిద్ధాంతాలలో అంతా కూడా ఈ 5 5 25లో ఉన్నదానినే ఉన్నదని చెబుతూ ఉంటాడు. అర్థమైనా? అమ్ముంది, అయ్యుంది, ఆయన ఉన్నాడు, ఈయనున్నాడు, సగుణ పద్ధతి అంతా, సగుణ నిర్గుణ పద్ధతి అంతా కూడా ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయట?
ఈ 5×5 చెప్తూ ఉంటాయి ఎంతసేపు కూడా. నువ్వున్న స్థితిని బట్టి ఈ 5×25 గురించే మాట్లాడుతూ ఉంటాయి. ఇంద్రియాల గురించి, ఇంద్రియాధిష్టాన దేవతల గురించి, విషయాల గురించి, విషయాధిష్టాన దేవతల గురించి, ఇట్లా ఎక్కడికక్కడ అయితే దేవతా సమూహం గురించి కానీ లేదంటే జీవ సమూహం గురించి కానీ మాట్లాడుతూ ఉంటాయి. ఈ జీవ సమూహమైన పిండాండ పంచీకరణ, ఆ దేవతా సమూహమైన బ్రహ్మాండ పంచీకరణ, ఈ రెండూ కూడా పంచీకృతం అయ్యే ఉన్నాయిగా. కాబట్టి పంచీకృతమైనదంతా అనంతమయ్యే అవకాశం లేదు. పంచీకృతమైనదంతా అనంతమని చెప్పే అవకాశం లేదు, అనంతమని నిర్ణయం చేసే అవకాశం లేదు. ఎందుకని? దాని పరిమితులు దానికి ఉన్నాయి, దాని ఉనికి దానికి ఉంది, దాని వ్యవహారం దానికి ఉంది, దాని లయం దానికి ఉంది. అది మరొక దాంతో కలిసిపోతూ ఉంటుంది, మరొక దాంతో విడిపోతూ ఉంటుంది. ఘటనము విఘటనము జరుగుతూ ఉంటుంది అక్కడ. ఆ పంచీకృతంలో ఏం జరుగుతుంది? కలవటం, విడిపోవడం, వ్యవహరించటం, లయించటం, ఏర్పడటం, ఇలాంటి పనులన్నీ అక్కడ జరుగుతున్నాయి. కాబట్టి కదులుతున్నాయా లేదా? కాబట్టి మాయా. కదిలేదంతా ఏమిటి? మాయ. దానికి ఇంకో పేరు పెట్టాం. ఏమిటది? వంచించు నెరుక ఆగు. అంటే నేను ఇప్పుడు ఈ పంచీకృతమైనది అంతా ఎరుకే, దానికి ఇంకో పేరు కూడా పెట్టాం. మాయ బదులు ఏం పేరు పెట్టాం? ఎరుక. అర్థమైందా? మాయన్నా ఎరుకన్నా ఒకటే. కానీ ఎరుక ఏం చేస్తుందంటే నిన్ను తానే అనంతమని, తానే స్వయం సిద్ధమని, తానే స్వతహాగా పనిచేస్తోందని, అంతా తానే అని పరతత్వం మరుగయ్యేటట్లుగా నిన్ను వంచిస్తోంది. పరతత్వం మరుగయ్యేటట్లుగా నిన్ను వంచిస్తోంది. వంచడానికి కారణం ఏంటి? నువ్వు దాన్ని విశ్వసించవు, అంతేగా. నమ్మకపోతే మోసం చేయడం కుదురుతుందా? కాబట్టి నువ్వు పరతత్వాన్ని విశ్వసించవలసింది పోయి ఈ 5×25గా పంచీకృతమైన పిండ బ్రహ్మాండ పద్ధతిగా ఉన్న దానిని నమ్మావు, విశ్వసించావు. అప్పుడేమైంది? వంచింపబడ్డావు దాని చేత. నువ్వు వంచింది ఎవరిప్పుడు? ఎరుక. కాబట్టి వంచే ఎరుకని దాటుము. బోధ కదా. గురువుగారు చెప్తున్నారు ఏమని? నాయనా, ఈ పంచీకృతమైనదంతా గురించి చెప్పేదంతా మాయ పద్ధతి, దీన్ని విశ్వసిస్తే నిన్నది వంచింది. ఈ వంచే ఎరుకని దాటు. దాటితే నీకేం తెలుస్తున్నట? మించిన పరతత్వం అడిగే. ఈ 5×25ని దాటి అవతలకి వెళ్ళావా? మించితే అంటే దాటితే అవతలకి వెళ్ళావు. అవతలకి వెళ్ళి చూస్తే ఏమైంది? బయలు, పరతత్వం. ఇప్పుడు మీ ఇల్లు ఇది, అంతేనా? మీ ఇల్లు ఎంత ఉంది? ఇదిగో ఈ 4 గోడల మధ్యాహ్నం అంత ఉంది, అంతేనా? బయలు ఎంత ఉంది? చాలా ఉంది, అంతేనా? నీకు అనంతం అంటే ఇప్పుడు బయలును చూపెట్టాలా, ఇల్లును చూపెట్టాలా? బయలునే చూపించాలి. ఎందుకని? ఆ బయలులోనే నువ్వు ఇల్లు కట్టుకున్నావు, అంతే కదా. బయలు ఎప్పుడూ ఉంది, ఇల్లు ఒక కాలంలో లేదు, ఒక కాలంలో వచ్చింది, ఒక కాలంలో పోతుంది. కానీ బయలు ఎప్పుడు ఉంటుంది, అవునా కదా? అట్లాగే పిండాండం అనే ఇల్లు వచ్చింది, కొంతకాలం ఉంది, కొంతకాలం వ్యవహరించింది, కొంతకాలం కలిసింది, కొంతకాలం విడిపోయింది, కొంతకాలానికి లయమైంది. అటులనే సమిష్టి అయిన బ్రహ్మాండం, అనంత సృష్టి ఒకప్పుడు లేదు, వచ్చింది, ఉంది, వ్యవహరించింది, పరిరక్షించబడింది, ఒక కాలంలో మళ్ళీ లేకుండా పోయింది. కానీ ఈ పిండమన్నా ఆ బ్రహ్మాండమన్నా ఈ రెండు ఏమవుతున్నాయట? ఒకే బయలులోనే వాటంతట అవే ఉత్పన్నం అవుతున్నాయి, వాటంతట అవే వ్యవహరిస్తున్నాయి, వాటంతట అవే కొంతకాలానికి లేకుండా పోతున్నాయి. పరతత్వమైనటువంటి బయలు ఎప్పుడూ ఉన్నది, ఉందా లేదా? ఎలా ఉపమానం? నీ ఇల్లు నీ ఇంటి బయట, అర్థమైందిగా. ఇట్లాగే పిండము పిండమునకు బయలు, బ్రహ్మాండము బ్రహ్మాండమునకు బయలు. బయలు ఎప్పుడూ ఉంది. ఈ రెండు మాత్రం ఈ పరిమితులు ఏర్పడుతున్నాయి, ఈ 25 ఏర్పడుతున్నాయి, ఉంటున్నాయి, కొంతకాలం వ్యవహరిస్తున్నాయి, కొంతకాలానికి లేకుండా పోతున్నాయి. అవునా? పరతత్వం ఎప్పుడూ ఉన్నది, పరతత్వము అనంతం.
అదే అందుకనే ఉన్నాడు పరతత్వం అది ఏ మితి మీరలేదు. మితి అంటే లిమిటేషన్ లేదు, అనంతం. కాబట్టి పరతత్వం అనేది ఏమిటి? అనంతం. ఇంకేమిటది? అది వివిక్తమవు గతి కానరాదు. వివిక్తం అంటే డివైడ్ అవుతుంది. కాబట్టి పరతత్వంలో విభజనలు లేవు, ఖండములు లేవు. అర్థమైందా? ఆ ఖండం అవుతున్నటువంటి పద్ధతి అక్కడ లేదు. అది ఎట్లా ఉందంటే ఇప్పుడు అనంతంగా ఉంది. అర్థమైందా? ఎరుక కూడా అఖండంగా ఉన్నట్టే కనబడుతుంది. ఎరుక అంటే మాయ. పిండ బ్రహ్మాండ ఈ రెండు కలిపితే ఎరుక. అర్థమైందా? పిండ పద్ధతిగాను ఎరుక ఉన్నది, బ్రహ్మాండ పద్ధతిగాను ఎరుక ఉన్నది. అదేమో దివ్యాహం, అదేమో దివ్యాహం. బ్రహ్మాండ పద్ధతిగా ఉన్నది ఏమిటి? దివ్యాహం, దివ్యత్వంతో కూడుకున్నది. దైవీ పద్ధతిగా ఉంది, దైవీ జ్ఞానంతో ఉంది. పిండ పద్ధతి ఏమిటి? జీవ ప్రభావం, జీవాహం. నేను జీవుడుననే అహం. అర్థమైందా? అక్కడేమో నేను దేవుడుననే అహం, ఇక్కడేమో నేను జీవుడుననే అహం. ఈ రెండూ కలిస్తే అఖండం. కానీ ఎరుక కూడా అఖండంగానే కనబడుతోంది. మరి ఎందుకని? నీ అన్వేషణ అంతా ఇందులోనే చేసావుగా. ఈ 25 తత్వాలు, ఆ 25 తత్వాలలోనే నీ జీవితం అంతా అన్వేషణ జరిగిపోతుంది. ఎట్లా చూపిస్తుందట? అయితే పిండాండంలో చూపెడుతుంది, లేకపోతే బ్రహ్మాండంలో చూపెడుతుంది. అక్కడ అడిగితే ఇక్కడ చూపెడుతుంది, ఇక్కడ అడిగితే అక్కడ చూపెడుతుంది. ఇది ఎరుక పద్ధతి, ఇది మాయ పద్ధతి. కానీ రెండు ఒకటే. ఎరుకన్న మాయన్న ఒక మనసన్న ఒకటే గదరా మాయన్న. ఎరుకన్న మాయన్న మనసన్న ఒకటే గదరా తెలుసుకోరా మాయన్న. ఇంతకు మించి వేరేది లేదు కదరా మాయన్న. కాబట్టి ఖండఖండాలుగా చూసినప్పుడు వేరువేరుగా కనబడుతుంది. కానీ పరతత్వం ఎలా ఉంది? అనంతంగా ఉంది. అర్థమైందా? కాబట్టి వివిక్తం అది, దాంట్లో విభజనలు లేవు. అర్థమైందా? కాబట్టి బయలులో ఏ రకమైన విభజనలు లేవు. ఉన్నది ఉన్నట్లుగా ఉన్నది, మార్పు లేక ఉన్నది, కదలక ఉన్నది, ములుగురొచ్చ సందు లేక ఉన్నది. అనుకున్న లక్షణాలు ఏమిటి? కదలక ఉన్నది, మార్పు లేకుండా ఉన్నది, ములుగురొచ్చ సందు లేక ఉన్నది, విభజనలు లేకుండా ఉన్నది. అర్థమైందా? దానికి 4 లక్షణాలు ఉన్నాయి. ఈ 4 లక్షణాలని నిరంతరాయంగా పట్టుకోవాలి ఆ పరతత్వాన్ని. అనంతం అది. 5వ లక్షణం ఏమిటి? అనంతం. ఈ 5 లక్షణాలే బయలుకున్న లక్షణాలు. అర్థమైందా? ఈ ఆద్యంతములతో కూడినటువంటి మాయైనా ఎరుకైనా ఎప్పుడూ లేనిదే. అనంతంలో ఏం లేవు, ఆద్యంతములు లేవు, మొదలు చివర లేదు. బయలుకి లేదు. ఎరుకకేమున్నాయి? మాయకేమున్నాయి? ఆది ఉంది, అంతము ఉన్నది. కాబట్టి ఆద్యంతములతో కూడిన ఎరుకని మాయని విశ్వసించకు. దేనిని విశ్వసించాలట? అనంతమైన పరతత్వమును విశ్వసించు. అప్పుడు వంచబడవు. అదే ఈ మధ్యలో ఉన్నదాన్ని పట్టుకున్నావు అనుకో, ఇది నిన్ను వంచిస్తుంది. ఆ వంచనకు గురైతే ఏమయ్యావు? అయితే పిండాండంలోనన్నా పుట్టావు, లేకపోతే బ్రహ్మాండంలోనన్నా పుట్టావు. జన్మ తప్పటం పోల. జన్మ ఏదో ఒక కాలంలో అయితే పిండాండంలోనన్నా పడతావు, లేకపోతే బ్రహ్మాండంలోనన్నా పడతావు. జీవాహంతో అయినా పడతావు, దైవీ అహంతో అయినా పడతావు. ఇక్కడో అక్కడో జన్మ తప్పదు. అర్థమైందా? ఆయా దేవతా స్వరూపాలుగా అయినా వస్తావు. మరి ముక్తి ఎక్కడా వచ్చిందా? ఇందులో ఉంటే అది ముక్తి అన్నావు. అది ఎరుక పద్ధతి. జీవాహంగా ఉండి దైవాహంగా మారడం, దివ్యాహంగా మారడమే ముక్తి అంటావా? అది మాయ పద్ధతి, అది ఎరుక పద్ధతి. నిజమైనటువంటి ముక్తి విదేహ ముక్తి అంటే ఏమిటి? మోక్షం అంటే పరతత్వమే మోక్షం, జన్మరాహిత్యమే మోక్షం, ఆ బయలు స్థితిని అందటమే మోక్షం. కాబట్టి దాటాలి అనే లక్షణం పిండ బ్రహ్మాండాలను రెండింటినీ దాటాలి అని చెప్తున్నారు. ఇప్పుడు అర్థమైందా ఈ శ్లోకం అంతా? ఇప్పుడు చదువుకోండి. చాలా ఉంది. ఇది చదవనా? అదే వ్యాఖ్యానం దానికి. మొట్టమొదలు భ్రాంతి ఎక్కడ నుండి కలిగినదో ఆ కలిగిన దాని అవ్యక్త రూపములోనే
విధములోనే విధముగా మాయ దాగున్నదో విచారించి తదుపరి ప్రకృతి పురుషులుగాను ఈశ్వరునిగాను జీవునిగాను పరిణమించుతున్నప్పుడు మాయ యందున్న త్రిగుణముల రూపము ఏ ఏ విధములైన భ్రమలు కలిగించుచున్నవో క్రమముగా తెలుసుకొని అదే క్రమములో తిరోగమనమై మొదట వ్యష్టి అజ్ఞానమును తరువాత సమిష్టి ఈశ్వర జ్ఞానమును పిమ్మట తురీయమైన అఖండ ఎరుకను దాటుకొనుచు తురీయాతీతమై ఎరుక విడిచి పరిపూర్ణుడు కావాలను. అది ఇప్పటి వరకు మీకు చెప్పింది. ఇప్పటి వరకు మీకు వివరించి చెప్పిందంతా ఈ వాక్యాలనే మీకు అర్థమయ్యే పద్ధతిలో చెప్పాం. అదే మొట్టమొదలు భ్రాంతి ఎక్కడ నుండి కలిగినదో ఆ కలిగిన దాని అవ్యక్త రూపములో ఏ విధముగా మాయ దాగున్నదో విచారించి తదుపరి ప్రకృతి పురుషులుగాను ఈశ్వరునిగాను జీవునిగాను పరిణమించుతున్నప్పుడు మాయ యందున్న త్రిగుణముల రూపము ఏ ఏ విధములైన భ్రమలు కలిగించుచున్నవో క్రమముగా తెలుసుకొని అదే క్రమములో తిరోగమనమై మొదట వ్యష్టి అజ్ఞానమును తర్వాత సమిష్టి ఈశ్వర జ్ఞానమును పిమ్మట తురీయమైన అఖండ ఎరుకను దాటుకొనుచు తురీయాతీతమై ఎరుక విడిచి పరిపూర్ణుడు కావాలను. ఇది మీ లక్ష్యం. ఈ లక్ష్యం గురించి ఇంత స్పష్టంగా చెప్తున్నారు. అంటే మాయలో ఎరుకలో ఖండ విభజన ఎట్లా ఉందో ఇవన్నీ చెప్పుకొచ్చారు. ఎట్లా ఉందట? ప్రకృతి పురుషులుగా ఉంది, జీవుడు ఈశ్వరుడుగా ఉంది, త్రిగుణాత్మకంగా ఉంది. అర్థమైందా? ఇట్లా అనేక విభజనలతో కూడుకుని ఉంది ఇది పిండ బ్రహ్మాండములంతా కూడా. ఈ విభజనలతో కూడుకున్నదంతా దాటాలి. దాటితే తురీయంలో అఖండంగా కనపడింది, రెండు ఒకటిగా కనపడ్డాయి. బ్రహ్మనిష్ఠుడికి పిండ బ్రహ్మాండములు కలిసిపోయి కనపడ్డాయి, వాడు అఖండ ఎరుకలో ఉన్నాడు. ఎవడైతే తురీయాతీతమైనటువంటి బయలు అనంతమైనటువంటి పరతత్వం దానిలోకి ప్రవేశించాడు, వాడికి ఇది కూడా లేకుండా పోయింది. అప్పుడేమయ్యాడు? పరిపూర్ణుడయ్యాడు. బ్రహ్మనిష్ట వరకేమంటే పూర్ణుడయ్యాడు. పరతత్వంలో ప్రవేశిస్తే పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందితే పరిపూర్ణుడయ్యాడు. కాబట్టి మానవుడు ఏ లక్ష్యంలో జీవించాలి? ఇప్పుడు పరబ్రహ్మం అనే నిర్ణయాన్ని, పరిపూర్ణత్వం అనేటటువంటి దాన్ని పొందటానికి మానవోపాధిని ఉపయోగించాలి. పంచీకృతమైన మాయ పద్ధతిలోనే తిరిగి అపంచీకృతమైనట్టి సాధనగా పయనించవలను. పంచీకృతంగా నువ్వు చూసినంతసేపు ఏదో సాధనలు కనపడుతూనే ఉంటాయి. తిరిగి ఇదంతా కలిసిపోయింది. పిండ బ్రహ్మాండములు రెండు బ్రహ్మనిష్టలో కలిసిపోయినాయి. కలిసిపోయి అపంచీకృతంలోనే ఇదంతా ఉన్నది అనేది నీకు స్థిరమైంది మహావాక్యాల ద్వారా. 4 మహావాక్యాల ద్వారా ఇదంతా ఎప్పుడూ విభజించబడలేదు, బ్రహ్మము అవిభాజ్యము అనేటటువంటి నిర్ణయం కలిగినటువంటి వాడికి ఇప్పుడు ఏ సాధన ఉంది? ఏ సాధన లేదు. తాను పొందినటువంటి ఎరుకను విడవడమే సాధన. ఆ బ్రహ్మం అనేటటువంటి నిష్టని విడిచి పరతత్వాన్ని తెలుసుకోవడమే సాధన, నిర్ణయంగా తెలుసుకోవడమే సాధన. ఇంకే సాధన లేదు అక్కడ. అర్థమైందా? దాని అంతవరకు చేసుకొచ్చినటువంటి తెలుసుకున్నటువంటి దాన్ని అంతా విడవడమే నిర్ణయం. కాబట్టి ఆ నిర్ణయాన్ని పట్టుకున్నాడు, ఇదంతా వదిలేసాడు. పరబ్రహ్మం అనే నిర్ణయాన్ని పట్టుకున్నాడు, ఈ బ్రహ్మం అనేటటువంటి దాన్ని అంతా వదిలేసాడు. ఆ వదిలేటటువంటి విధానమే ఇక్కడ చెబుతున్నాడు. పయనించవలను చివరకు అసంగుడైన కూటస్థ బ్రహ్మము మిగిలే వరకు అన్ని విధములైన ఎరుకలను విడిచిపోవచ్చుండవలను. అంటే అర్థమేంటి? ఇప్పుడు ఏకాలమునందు జీవుడిగా ఉన్న 25 లక్షణాలు గాని, బ్రహ్మముగా ఉన్న 25 లక్షణాలు గాని, ఇవేవి వేరువేరుగా ఉన్నాయనేది గాని, లేక కలిసి పని చేస్తున్నాయనేది గాని, ఇదంతా కూడా ఎరుకే. కాబట్టి ఎరుక లేనిదే కూటస్థం ఒకటే ఉన్నది అనేటువంటి స్థితికి రావాలి. చివరకు అసంగుడైన ఆ కూటస్థము దేంతో కలవటల్లా, దేంతో విడిపోవటల్లా, కదలటల్లా. కాబట్టి ఆ కదలనటువంటి స్థితికి మొట్టమొదటి రావాలి. కూటస్థ బ్రహ్మము మిగిలే వరకు అన్ని విధములైన ఎరుకలను విడిచిపోవచ్చుండవలను. విహితమైన గురుకృపచే జ్ఞానమనేది
అఖండ ఎరుకను వీడినచో శేషించేది పరిపూర్ణమే. అది చివరికి నిర్ణయంగా చెప్పేశాడు. హితమని విహితమని అంటే విశేషహితం. విహితం అంటే ఏంటి? విశేషహితం. ఇది 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 దీనికంటే అది గొప్పది, దానికంటే ఇది గొప్పది, ఇది దానికి అధిష్టానం, ఇది దానికి ఆధారం, ఇది దానికి ఆధేయం. ఈ రకంగా ప్రయాణం చేస్తాడు జీవ బ్రహ్మల మధ్యలో. ఇలా ప్రయాణం పూర్తి చేసి 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 ఈ పిండ బ్రహ్మాండములంతటా వ్యాపించి ఉన్నటువంటి ఎరుకను బాగా తెలుసుకొని లేనిదని విడవాలి. లేనిదని విడవాలి. ఆ లేనిదని విడిచావనుకో, ఈ జ్ఞానమంతా వట్టిదేనని విడిచావనుకో, అప్పుడు జ్ఞానాతీతమైనటువంటి తురీయాతీతమైనటువంటి పరతత్వం, పరబ్రహ్మం, పరమాత్మ అందులో ప్రవేశిస్తాం. ఈ జ్ఞానాతీతమైనటువంటి దాంట్లో ప్రవేశించగానే ఇక మిగిలేది ఏమిటంటే పరిపూర్ణమే. చేసేదేముండదు అక్కడ. అదేమిటట? శేషించేది, పరిపూర్ణమే, ఎప్పుడూ ఉండేది. శేషం అంటే అర్థం ఏంటి? అది ఎప్పుడూ ఉంటుంది. అనంతం ఎప్పుడూ ఉంటుంది కదా. మధ్యలో కొంతకాలం ఒక తీరుగా వచ్చావు, ఓ తీరుగా అయ్యావు, ఓ తీరుగా చేసావు, ఓ తీరుగా పోయావు. ఎన్ని చేసినా, పిండ బ్రహ్మాండ రీతులలో ఎన్ని చేసినా, ఎన్ని చూసినా, ఎంత పొందినా, ఏది జరిగినా అన్నీ కూడాను అనంతంలోకి వచ్చేప్పటికి ఏమైంది? లేనిదైపోయింది. ఇదంతా లేనిది. ఉన్నది బయలే, ఉన్నది పరతత్వమే, ఉన్నది పరబ్రహ్మమే, ఉన్నది పరమాత్మయే అనేటటువంటి నిర్ణయంలో మిగిలిపోయాడు. ఆ నిర్ణయం మిగిలిపోయింది అంతే. కాబట్టి ఏ సాధన లేదు. కాబట్టి ఇప్పుడు ఏం మిగిలిందయ్యా అంటే పరిపూర్ణం ఒక్కటే ఉన్నది అన్న దగ్గర ఆగిపోయాడు అంతే. ఇక ఎందుకని? ఇంకా జనన మరణాలు లేవు, ఆద్యంతములు లేవు. ఈ రకమైనటువంటి నిర్ణయాన్ని పొందాలి. అక్కడికి చాలు.